ఆ వీడియో చూసి కొంతమంది యంగ్స్టర్స్ షాప్స్కి వచ్చి నాకు సేమ్ బ్రాండ్ బ్యాట్ కావాలి, సేమ్ వెయిట్లో ఉండాలి, 1 గ్రామ్ అటు ఇటు అయినా నాకు అవసరం లేదు అంటారు. ఇది చూసిన కొంతమంది మ్యానుఫ్యాక్చరర్స్ కస్టమర్స్ని పోగొట్టుకోవడం ఇష్టం లేక సేమ్ వెయిట్లో బ్యాట్స్ని రెడీ చేయడం మొదలుపెట్టారు. ఈ బ్యాట్స్ని తీసుకొని కొంతమంది యంగ్స్టర్స్ గ్రౌండ్స్కి వెళ్ళి చాలా పెద్ద పెద్ద సిక్స్లు కొడదామని డిసైడ్ అవుతారు. సిక్స్లు కాదు కదా, కనీసం 30 యార్డ్ సర్కిల్ కూడా దాటదు. వెంటనే కంపెనీ వాడు మమ్మల్ని మోసం చేసాడని చెప్పి డిసైడ్ అయిపోతారు. ఇక్కడ రియాలిటీకి వస్తే ఆ యూట్యూబ్ క్రికెటర్ తను ఆడుతున్న బ్యాట్ వెయిట్ చెప్పాడే గానీ ఆ బాల్ వెయిట్ ని చెప్పలేదు. మోస్ట్లీ ఆ నార్త్ సైడ్ ఉన్న యూట్యూబ్ క్రికెటర్స్ అందరూ 80 గ్రామ్స్ ఉన్న సాఫ్ట్ టెన్నిస్ బాల్ తో మాత్రమే ఆడతారు. కానీ మనం ఇక్కడ ఆడుతున్న బాల్ వెయిట్ ఎంత ఈజీగా 130 గ్రామ్స్ వరకు ఉంటుందని చెప్పొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ బ్యాట్ యొక్క స్పైన్ ని మన హ్యూమన్ స్పైన్ తో కంపేర్ చేయొచ్చు. మన స్పైన్ కనుక ప్రాపర్ స్ట్రెంత్ లేకపోతే మనం ప్రాపర్ గా నిలబడలేము. ఇక్కడ కూడా సేమ్ సినారియో అప్లై అవుతుంది. ఒక బ్యాట్ వెయిట్ తగ్గించాలంటే ఖచ్చితంగా దాని స్పైన్ తగ్గించాలి. ఆ బ్యాట్ కి స్పైన్ తగ్గించామంటే దాని స్ట్రెంత్ తగ్గిపోతుంది. ఒక ప్రాపర్ స్ట్రెంత్ లేని బ్యాట్ తో బాల్ ని మీరు కొట్టడం వల్ల 1 మంత్ కూడా తిరగకుండా ఆ బ్యాట్ ఇరిగిపోతుంది. ఇక్కడ కూడా మనం కంపెనీ వాళ్ళనే తప్పుపడతాం. సో ఫైనల్ గా ఆ ఇరిగిపోయిన బ్యాట్ కి వారంటీ గ్యారంటీ ఉంటుందా? ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏ క్రికెటర్కి నచ్చదు.